పవన్ కళ్యాణ్ ట్వీట్. శ్రీలంక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కోతవేటు దూరం. మీరు చేయాల్సింది ఇంకా లేని పొత్తుల గురించి విమర్శించడం కాదు, గడప గడపకు ఎమ్మెల్యేలను పంపడం కాదు, మీరు చేసిన అప్పుల నుంచి ఆంధ్రప్రదేశ్ను దూరం జరిపే ప్రయత్నం చేయండి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు పాపం. అప్పుడు ఆంధ్రప్రదేశ్ శ్రీలంకను దాటిపోయింది, మునిగిపోయిందని. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి సర్కార్కి సంబంధించి హామీలు మేము అమలు చేయమని చెప్పేసి డైరెక్ట్గా చెప్తుంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి దీని మీద ప్రశ్నించరు? మీరు కూటమిలో ఉన్నారు కదా, కూటమిలో భాగమే కదా. 21 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు, 2 ఎంపీలను ఇచ్చారు, 26 లక్షలు 27 లక్షల ఓట్లు వేశారు. మరి మీకు ఆ 26 లక్షలు 27 లక్షల ఓట్లు వేసినటువంటి మీ అభిమానులకో మీ కార్యకర్తలకో వెళ్ళి చెప్పండి, మేము హామీలు అమలు చేయట్లేదు, మేము అమ్మఒడి డబ్బులు ఇవ్వట్లేదు, మేము ఫీజు రీఎంబర్స్మెంట్ చేయట్లేదు, మేము ప్రతి మహిళకు 15,000 ఇస్తామని చెప్పేసి అది ఇవ్వట్లేదు, ప్రతి నిరుద్యోగికి 3,000 ఇస్తామని చెప్పేసి ఇవ్వట్లేదని చెప్పేసి వెళ్ళి ప్రతి జనసేన కార్యకర్తకి చెప్పండి. 26 లక్షలు 27 లక్షలు ఓట్లు వేసినటువంటి ప్రతి జనసేన కార్యకర్త దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి 9 హామీలు ఇచ్చారమ్మా, కానీ ఈసారి మేము ఇవ్వలేకపోతున్నాము, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఉంది, రాష్ట్రం అప్పులు పాలైపోయింది, అందుకోసం మేము ఇవ్వట్లేదని చెప్పేసి వెళ్ళి డైరెక్ట్గా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి మీద ట్వీట్లు చేసి ఆరోపణలు చేస్తూ వచ్చారా? జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అయితే యూ షుడ్ కండెమ్ దెమ్. దాంట్లో ఎలాంటి తప్పు లేదు, ఎలాంటి అబద్ధం అసలు అవాస్తవం అనేది మీరు ఏదైనా మాట్లాడవచ్చు. ఎందుకంటే ఒక మనిషి తప్పు చేస్తుంటే కోర్స్ జగన్మోహన్ చేశాడు, అందుకే ఓడిపోయాడు కదా. మీరు అధికారంలోకి వచ్చారు, మరి మీరు వచ్చి ఏం చేయాలి? వాటిని కరెక్ట్ చేసి మీరు వాటిని అమలు చేయాలి కదా. మీరు అమలు చేయకుండా మళ్ళీ దాన్నే తగ్గిస్తామంటే ఎలా? సరే, జగన్మోహన్ రెడ్డికి 40% ఓట్లు వేశారు, సరే అదంతా పక్కన పెట్టేసేయండి. కానీ మీకు వేసినటువంటి ఓట్లకు సంబంధించిన అభిమానులు ఉన్నారు, మీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు కూడా ఏపీ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలే కదా. మీకు 161 సీట్లు ఇచ్చినటువంటి ఏపీ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు ఆ 161 మంది కన్నా ఇవ్వండి, మీ కార్యకర్తలకు ఇవ్వండి, మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వండి, మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలకి పాపం 15,000 ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తే బాగుంటుంది, ఎందుకంటే ఆయన కూడా కూటమిలో పెద్ద పొజిషన్లో ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన చెప్తే అయిపోద్దని చెప్పేసి చాలామంది పిల్లలు మీకోసం ఆ రోజు మీ వెనకాల బండ్లు వేసుకొని తిరిగి మీ జెండాలు మోసి మీ కండవాలు భుజాన్ని వేసుకొని అరిచి 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 పవన్ కళ్యాణ్ సీఎం అరిచినటువంటి వాళ్ళందరికన్నా ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారు ఆ 15,000 రూపాయలు. వాళ్ళ పిల్లలకి ఇవ్వండి. ఆ స్టూడెంట్స్కి ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి రీఎంబర్స్మెంట్ అంటా చేయండి. ఆ పిల్లలు డిగ్రీలో, ఇంజనీరింగ్లో, ఎంబీఏలో చదివేసి సర్టిఫికేట్ల కోసం ఎదురు చూస్తున్నారు. కాలేజీకి వెళ్తుంటే కాలేజీలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారంటే ఇంతవరకు గవర్నమెంట్ ఫీజులు చెల్లించలేదు, మేము మీకు సర్టిఫికేట్లు ఎట్లా ఇస్తామని. ఆ డబ్బులు మీరు ఇస్తే పాపం మీ కార్యకర్తల పిల్లలు, లేదంటే మీకు ఓటేసినటువంటి పిల్లలు వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటారు ఆ సర్టిఫికేట్ పట్టుకొని. వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మీకు ఓటేసిన పాపానికి నాకు సర్టిఫికేట్ రాలేదు, మీ వెనకాల తిరిగింది దానికి నాకు మళ్ళీ పెట్రోల్ బొక్క, నాకు ఎనర్జీ బొక్క, ఇవన్నీ అనుకుంటున్నాను. అంటే ఇంతగా మీకు మీరే చెప్పినటువంటి మాటలు అప్పుడొక మాట ఇప్పుడొక మాట, అప్పుడొక వాదన ఇప్పుడొక వాదన, ఎన్నికల కోసం మనం అధికారంలో రావడం కోసం కొన్ని వ్యాఖ్యలు, ఇప్పుడు మాత్రం భిన్నంగా. ఇప్పుడు అభివృద్ధి అయిపోయింది, దావోస్ నుంచి పెట్టుబడులు వచ్చేసాయి, లక్షల కోట్లు పెట్టేశారు, ఆల్రెడీ 4 లక్షల కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తూ ఉన్నాము, ఇంకొంతమంది ఇంకొంచెం చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే చాలా బాగుండేది, ఆయన కూడా స్పందిస్తే చాలా బాగుండేది. ఎందుకంటే ఆయన కూడా ప్రభుత్వంలో ఒక భాగం కదా, ప్రభుత్వంలో ఒక వ్యక్తి కదా, కీలక వ్యక్తి. సో ఆయన వీటి మీద ఎక్కడా స్పందించట్లేదు, కనీసం ఆయన నోటి నుంచి మాటే రావట్లేదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రేంజ్లో మేము పథకాలు అమలు చేయడానికి డబ్బులు లేవని అంత క్లియర్ కట్గా చెప్పినప్పుడు ఎందుకు డబ్బులు లేవు? జగన్మోహన్ రెడ్డి మరి ఇన్ని అమలు చేసినప్పుడు దాంట్లో కనీసం మనం కొన్నాన్ని అమలు చేద్దాము, దానికి సంబంధించి ఈ బడ్జెట్ని ఇలా అడ్జస్ట్ చేద్దాము, ఇలా చేద్దాము, ఈ వచ్చేటువంటి కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల్లో వీటిని ఇలా మారుద్దామని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోతున్నారు? అలా జరగట్లేదు కదా. సో దానివల్ల ఏమవుతుంది, పవన్ కళ్యాణ్ గారు కూడా నెగిటివ్ మూట కొట్టుకుంటున్నారు, కూటమిలో ఉన్న ఆయన కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో దీని మీద మాట్లాడకపోతే మీకు కూడా మీ రాజకీయంగా మీ భవిష్యత్తు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ అయ్యారు, 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, 40 ఏళ్ల ప్రస్థానం ఉంది, మీకేమీ లేదు. మీరు ప్రస్తుతం పవర్లోకి వచ్చారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు. సో మీరు కూడా ఇప్పుడు ఈ స్టాండ్ తీసుకొని దానికి సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలన్నిటికీ కూడా మద్దతుగా ఆయన వెనకాలే మాట్లాడుతూ వస్తే మాత్రము రాజకీయంగా మీకు కూడా ఇది ప్రజల్లో నమ్మే పరిస్థితి ఉండదు, మీకు కూడా దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి దీని మీద రియాక్ట్ అవ్వండి. సో ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా గతంలో వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసము, వాళ్ళ రాజకీయాల కోసము చేసినటువంటి వ్యాఖ్యలు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి, జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని అవాస్తవాలని వాస్తవాలుగా చూపించి మీడియాలో కావచ్చు, పత్రికల్లో కావచ్చు చేసినటువంటి డ్రామాలు ఇవన్నీ, మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ. సో ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ 5 ఏళ్ల పాలనలో ప్రజా సంక్షేమానికి సంబంధించిన హామీలు ఏవీ రావు, మీరు ఆశలు పెట్టుకోవద్దు.
చిన్నగా ఒక్కొక్కటి మైండ్లో ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్లో ఏమన్నారు, మేము అన్నీ అమలు చేస్తామన్నారు. ఆ తర్వాత ఏమైంది, ఫస్ట్ పెన్షన్లు ఇస్తాము, ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థను బట్టి మిగతా చూస్తామన్నారు. ఆ తర్వాత 6 నెలలకి 3 సిలిండర్లు ఇస్తున్నారు. ఈ సంవత్సరానికి అమ్మఒడి లేదని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పేశారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఆ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వచ్చేటప్పుడు ఏమైందంటే మేము 3 ఇవ్వలేము, 4 ఇవ్వలేము, ఇంట్లో ఒక పిల్లాడికి మాత్రం ఇస్తామని చెప్పేసి అప్పుడు మళ్ళీ కండిషన్స్ పెడతారు. అప్పుడు మళ్ళీ ఇంకో కండిషన్స్ ఏం పెడతారంటే కొత్తగా వచ్చి ప్రభుత్వ స్కూల్లో ఎవరైతే చదువుతారో వాళ్ళకి మాత్రం ఇస్తామని చెప్తారు. ప్రభుత్వ స్కూల్లో చదివే మంది పిల్లలు ఎంతమంది ఉన్నారో కూటమి సర్కార్కి బాగా తెలుసు. కంపేర్ విత్ ప్రైవేట్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ చూసుకుంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్లో 70% ఉంటే ప్రైవేట్ ఎడ్యుకేషన్లో 70% ఉంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్లో 30% ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉంది రాష్ట్రం. సో దయచేసి వీటన్నిటిని కూడా ప్రజలు చాలా సున్నితంగా అర్థం చేసుకోవాలి. ఏది నిజం ఏది అవాస్తవం అనేది కూడా తెలుసుకోవాలి. లేకపోతే మన భవిష్యత్తుకు సంబంధించి మనకు రావాల్సినటువంటి అంశాలకు సంబంధించి వాళ్ళు రాజకీయంగా చేసుకొని మిమ్మల్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎదగాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. దయచేసి వీటన్నిటిని ఆలోచించండి. ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎందుకు నిజంగానే 30,000 కాదు 50,000 ఇస్తామని చెప్తారు ఎన్నికల్లో, రేపు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇప్పుడు 15,000 అన్నారు, లేదు 15,000 కాదు 50,000 ఇస్తాం ప్రతి పిల్లవాడానికి చెప్తారు. నమ్మేస్తారా? ప్రభుత్వానికి సంబంధించి ఆదాయం ఏంటి అసలు? వాళ్ళు ఒక పిల్లవాడికి 50,000 15,000 ఇస్తామన్నప్పుడు దానికి ఎక్కడి నుంచి వస్తుంది ఇన్కమ్ సోర్సెస్? మన ఇంట్లో ఒక ఫాదర్ ఒక 30,000 సంపాదిస్తే ఆ 30,000ని ఎలా అడ్జస్ట్ చేయాలో ఆ ఫాదర్కి బాగా తెలుసు. ఒక ప్రభుత్వంలో ఉండేటువంటి ఒక తండ్రి పాత్ర పోషించేటువంటి ముఖ్యమంత్రికి 50,000 ఇస్తాము, ₹1,00,000 ఇస్తాము, లేదంటే పెన్షన్ 10,000 ఇస్తామని చెప్పాం కదా, ఎలా నమ్మేస్తాం మనం? రాష్ట్ర ఆర్థిక భవితవ్యం ఏంటి, దాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకుంటూ వస్తారని తెలియాలి కదా. అలా తెలుసుకోకుండా ప్రజలు రాజకీయ నాయకులు చెప్పేటువంటి మాటలన్నీ నమ్మితే మళ్ళీ బురదలో మనమే పడాలి, ఆ బురదను మనమే కడుక్కోవాలి. దయచేసి అందరూ కూడా దీని గురించి ఆలోచిస్తే బాగుంటుంది. సో రాజకీయంగా ఎవరు చెప్పినా, అది వైసీపీ చెప్పినా, జనసేన చెప్పినా, టీడీపీ చెప్పినా, బీజేపీ చెప్పిన మాటని జరుగుద్దా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసిన తర్వాతే మీ అభిప్రాయం చెప్పండి. అలా కాకుండా వాళ్ళు ఏది చెప్పినా అది చేస్తారని చెప్పేసి నమ్మేస్తే మాత్రం మీరే ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది.